రోడ్ల మరమ్మతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై తేలిన కంకర వల్ల వాహనాలు పంక్చర్ అయి రోడ్లపై ట్రాఫిక్ జామ్ కు కారణమవుతోంది. టూ వీలర్ మీద వెళ్లే వారికి కంకర లేచి తగలడంతో గాయాల పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ రహదారిని కేంద్రంలో పనిచేసే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో కుటుంబంతో పాటుగా ఆ రోడ్డు నుంచి ప్రయాణించాలంటే ప్రాణాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షాలకు భారీ వాహనాలకు రోడ్లన్నీ కంకర తేలాయి. ఎక్కడ గుంతుంటుందో ఎక్కడ కుంగిపోయి ఉంటుందో అర్థం కాని పరిస్థితి. R&B శాఖను ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజు విడిచి రోజు ఓ ప్రాణం గాల్లో కలుస్తోంది. నేషనల్ హైవే R&B నిర్లక్ష్యం అడుగడుగునా కనబడుతోంది. ఇరు శాఖల్లో జవాబుదారీతనం కూడా లేకుండా పోయింది. వారు ఎక్కడుంటారో ఏం చేస్తారో తెలియడం లేదు. వారి ఫోన్ నంబర్లుండవు, ఫోన్లెత్తి సమాధానమిచ్చేవారుండరు. పొరపాటున కాల్ లిఫ్ట్ చేస్తే ఫీల్డ్ పై ఉన్నామని సాకు చెప్పి తప్పించుకుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి విస్తరణ పేరుతో భారీ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రోడ్లపై కంకర తేలి కనిపిస్తున్నా కనీసం మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో పల్లె స్థాయి నుంచి జాతీయ రహదారి వరకు జిల్లాలోని అనేక ప్రధాన రహదారులు ప్రమాదకరంగా మారాయి. షోరాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. కనీసం వాటికి మరమ్మతులు చేసి కనీసం ఆ గుంతల్ని కూడా పూడ్చే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఆ గుంతల వల్ల ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. అయినప్పటికీ కూడా కనీసం ప్రభుత్వానికి ఇంత చీమగొట్టినట్టు కూడా అనిపించట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధికి ఉన్నటువంటి DMFT నిధులు కానీ ఇంకా ఇతర సంస్థల నుంచి వచ్చేటటువంటి నిధులన్నీ కూడా ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. జిల్లాలో అనేక చోట్ల భారీ చెట్లు పెరిగి వాటి నీడ ద్వారా రోడ్లపై గుంతలు కనిపించడం లేదు. దాంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటి కొమ్మలు తొలగించాల్సిన నేషనల్ హైవే అధికారులు టెండర్ల ప్రక్రియలో విపరీతమైన రాజకీయం చేస్తున్నారు. వారికి నచ్చిన వారికి ఇవ్వడం, నచ్చని వారిని దూరం పెట్టడం చేస్తున్నారు. అందులోనూ కమిషన్ల కోసం కకృతి పడుతున్నారని అంతా అనుకుంటున్నారు. వాటి కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల ఫైరవీలు కోరుతున్నారు. ఫారెస్ట్ శాఖకు, నేషనల్ హైవేకు R&B మధ్య సమన్వయం ఏర్పడడం లేదు. ఒకరు అనుమతిస్తారు, మరొకరు అడుగడుగున అడ్డుకుంటారు. ఫారెస్ట్ శాఖ అధికారులు అడవి నరుకుతుంటే పట్టించుకోరు. కానీ టెండర్ ప్రక్రియ ద్వారా అన్ని అనుమతులతో రోడ్ల విస్తరణ కోసం చెట్లను లేదా కొమ్మలను తొలగిస్తే కాంట్రాక్టర్లను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నీళ్లు జల్లడం కానీ కొన్ని రాళ్ళు తీసి పక్కన పెట్టడం కానీ అలాంటిది ఏం లేదు. రాళ్ళు ఎగిరొచ్చి మొహాలు తగలడం, అద్దాలు తగిలి అద్దాలు పగిలిపోవడం. నెల క్రితం ఒక అద్దం పగిలింది. ఎవరికైనా ప్రమాదం జరిగింది, అప్పుడు ఎవరిని అడగాలండి? దీని బాధ్యతలు ఎవరు? అసలు ఆర్మీకి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం నీళ్లు జల్లించడం, రాళ్ళు తీయడం బాధ్యత లేదండి. మూలిగే నక్కపై తాటిపండు చందంగా ఈ రోడ్లపై భారీ లోడుతో వెళ్లే ఇసుక లారీలతో పరిస్థితి మరింతగా దిగజారింది. గోదావరి తీరానికి ఇరువైపులా 20కి పైగా ఇసుక ర్యాంపులు ఏర్పడడంతో నిత్యం వందలాది లారీల ద్వారా ఇసుక సరఫరా జరుగుతుంది. భారీ లోడుతో వెళ్లే ఇసుక లారీల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతల సైజులు పెరిగాయి. గ్రామాలకు వెళ్లే మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి. స్థానికంగా ఉండే డ్రైనేజీ సిస్టమ్స్ కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు ఇసుక లారీల రాకపోకలను అడ్డుకొని తాత్కాలిక మరమ్మతుల కింద రోడ్లపై గుంతలను కంకర, వెట్మిక్స్ తో పూడ్చుతున్నారు. తాత్కాలిక మరమ్మతుల కారణంగా రాళ్లు తేలి డేంజర్ జోన్లోకి చేరింది. ఇక కొత్తగూడెం ఖమ్మం రోడ్లలో సరిహద్దు వరకున్న సెక్షన్లో రోడ్డుపై కంకర తేలింది. ఏ క్షణం ఏ రాయి బుల్లెట్లా దూసుకొస్తుందో తెలియని పరిస్థితి ఈ రోడ్లపై నెలకొంది. ఈ మట్టికి, గాలికి ఈ ఉన్న వ్యవస్థను చూసి వాళ్ళు కూడా పాపం వ్యాపారం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి గాలిలో ఉన్న ఈ మట్టి అంతా, తేమంతా అనేక రకమైన షాపుల మీద కానివ్వండి, రోడ్ల మీద నడిచి వెళ్తున్న చిన్నపిల్లల కానుంచి మరి పెద్దవాళ్ళు కానివ్వండి, అనేకమైన అనారోగ్యాల పరిస్థితులకు గురయ్యి మరి ఈ రోజున ఎంతో మంది అవస్థలు పడటం కూడా జరుగుతుందండి. నేషనల్ హైవే అధికారులు, R&B అధికారుల భారీ అవినీతిపై విచారణ జరపాల్సి ఉందని అంటున్నారు పబ్లిక్. వాళ్ల కోసం కాంట్రాక్టర్లు ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు బహుమానాలుగా ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లంచగొండి అధికారుల ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తే కాంట్రాక్టర్లు అందజేసిన అక్రమ ఆస్తులు భారీగా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.